నాకు మిమ్మల్ని అందరినీ పట్టుకొని పెచ్చముండా కొడుకులారా అని తిట్టాలని ఉంది, కానీ సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నాను. జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది, ఇన్ని రోజులు తనని అవసరానికి వాడుకుంది, ఇప్పుడు అవసరం తీరిపోయింది. ఏం అవసరం తీరిపోయిందిరా? ఆ పిల్ల ఏమైనా పెద్ద కొరియోగ్రాఫర్ అయిందా? ఆ పిల్లకి కనీసం కార్డు కూడా రాలేదు. ఆ పిల్ల జీవితంలో ఏమైనా కోట్లు సంపాదించిందా? ఎక్కడన్నా ఎదిగిందా వదిలేయడానికి? అరే సింపుల్ లాజిక్ రా. నిజం చెప్పాలంటే ఆ పిల్ల జానీ మాస్టర్తో ఉంటేనే అతను చేసే ప్రతి డాన్స్కి ప్రతి సాంగ్కి తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేస్తుంది, 4 డబ్బులన్నా సంపాదించుకుంటుందిరా. ఇంత సింపుల్ లాజిక్ ఇట్లా మిస్ అయ్యారా? ఇక మళ్ళీ వచ్చేసేసి అమ్మాయి 100 మందితో పడుకుంది అన్నారు. నిజంగా అమ్మాయి 100 మందితో పడుకుంటే నన్నే పెళ్లి చేసుకొని జానీ మాస్టర్ ఎందుకు అడుగుతారా? ఈ 2 లాజిక్లు ఎట్లా మిస్ అయిపోయారు మీరు? పోలీసులు దీన్ని పోక్సోగా ఎలా పెట్టారు అంటున్నారు. పోలీసులకి ఎర్రముండా కొడుకుల్లాగా కనిపిస్తున్నారా? ఎవడు పడతా ఆడు వచ్చేసేసి ఇది పోక్సో కింద పెట్టుకో అంటే ఒప్పేసుకొని ఎగురుకొని పెట్టుకోవడానికి వాళ్ళ ఉద్యోగాలతో బెత్తాయిరా, పిచ్చ కేసులు పెడతాయి, పిచ్చము. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ పోక్సో. ఆ అమ్మాయి జానీ మాస్టర్ మీద పోక్సో కేసు పెట్టింది. ఆ అమ్మాయి సర్టిఫికేట్ ద్వారా ఆ అమ్మాయి ఏజ్ని కన్సిడర్ చేసి పోక్సో కింద కేసు పెడతారు. లేకపోతే ఆ అమ్మాయి ఏజ్ మైనర్గా ఉందా లేదా చూడకుండా పోక్సో కేసు పెట్టడం జరగదు. ఇప్పుడు 16 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి విత్ కన్సెంట్ జరిగిన, 17 ఏళ్ల వయసులో కూడా ఆ అమ్మాయి విత్ కన్సెంట్ జరిగిన, ఆ అమ్మాయి అంగీకారంతో ఆ అమ్మాయి శరీరాన్ని వాడుకున్నా సరే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి, ఆ అమ్మాయికి అంత మానసిక మెచ్యూరిటీ ఉండదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా నేరం కిందే పరిగణిస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 18 ఏళ్ళు దాటిన అమ్మాయి, 20 ఏళ్ళు దాటిన అమ్మాయి, తనకు ఒక మానసిక మెచ్యూరిటీ ఉంటుంది, తను ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదని. బిఫోర్ ఏజ్ మనం చట్టాలు ఎందుకు పెట్టుకున్నాం? మనం మనుషులము, మనం ఒక చట్టాలు తయారు చేసుకున్నాము. ఇంత ఏజ్ వరకు మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, దాని తర్వాత ఎలా ఉంటుంది అన్నది సైకాలజిస్టులు కూడా ధృవీకరిస్తారు. అవన్నీ అయిన తర్వాతే మనకు ఒక సర్టన్ ఏజ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా జరిగిందా లేకపోతే విత్ కన్సెంట్ జరిగిందా ఇవన్నీ వదిలేసేస్తే ఒక నాలెడ్జ్ లేని ఇమ్మెచ్యూర్ గర్ల్ని వాడుకోవడం అన్నది తప్పు.